టీ20 ప్రపంచ కప్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ అవుట్ క్లారిటీ ఇచ్చిన జైషా. క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఐపీఎల్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఈ $1 మిలియన్ టోర్నీ మార్చి 22 నుంచి ప్రారంభమై మే నెలాఖరులో ముగుస్తుంది. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ ఫీవర్ గా మారనుంది. జూన్ నుంచి పొట్టి ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా దానికి ముందు జరిగే ఐపీఎల్ టీం ఇండియా ప్రపంచ కప్ కు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుంది. అయితే అంతకంటే ముందే టీమిండియాకు షాకింగ్ న్యూస్ వచ్చింది. భారత జట్టు స్టార్ బౌలర్ మహమ్మద్ షమి టీ20 ప్రపంచ కప్ ఆడడం అనుమానమేనని తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన మహమ్మద్ షమి ప్రస్తుతం పాదాల శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం సమాచారం ప్రకారం షమి ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం టీ20 ప్రపంచ కప్ నుంచి కూడా అవుట్ కానున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో స్వదేశంలో జరగనున్న టెస్ట్ సిరీస్ ద్వారా షమి తిరిగి జట్టులోకి రాగలడని షమి పునరాగమనంపై సమాచారం అందించిన బీసీసీఐ సెక్రటరీ జైషా అన్నారు. అంటే జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ను షమి అందుబాటులో ఉండడు. జైషా మాట్లాడుతూ షమికి శస్త్రచికిత్స విజయవంతమైందని, అతడు లండన్ నుంచి భారత్కు వచ్చాడని తెలిపాడు. బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగే సిరీస్తో షమి తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో 2 టెస్టులు, 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ తలపడనుంది. జైషా ప్రకారం ఈ సిరీస్లో షమి టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. గత ఏడాది నవంబర్ 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్లో మహమ్మద్ షమి అద్భుత ప్రదర్శన చేస్తాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. షమితో పాటు కేఎల్ రాహుల్ పునరాగమనంపై అప్డేట్ ఇస్తూ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నారని, పునరావాసం ప్రారంభించారని జైషా చెప్పారు. అంటే రాబో ఐపీఎల్లో రాహుల్ ఆడనున్నట్టు కనిపిస్తోంది.